సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 2024 ఇయర్ ఎండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2025 అయితే ఎంటర్ అవబోతున్నాము. సో అడ్వాన్స్గా అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో 2025లో మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకుంటారో ఆ డ్రీమ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. నేను కూడా 2025లో సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని చెప్పేసి మన ఛానల్ అయితే కోరుకున్నాను. సో దానికోసం అయితే కష్టపడుతూ ఉంటాను. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో 2025 న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా మంది ఏంటంటే కొత్త బైక్ కొనే ప్లాన్లు అయితే ఉంటారు. అలాగే సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి కూడా కొత్త బైక్స్ అనేవి కొనే ప్లాన్లు చాలా మంది ఉంటారు. కాబట్టి 100cc నుంచి 400cc దాకా ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్ ఏంటో మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ఏ బైక్స్ అనేవి మనకి మంచి వాల్యూ ఫర్ మనీ బైక్స్ అవి మాత్రం చెప్తాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఏ ప్రైస్ బ్రాకెట్ లో మనకి ఈ బైక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మాత్రం మీకు చెప్తాను. ఎందుకంటే బైక్ లో ఉన్న కొన్ని హైలైట్ పాయింట్స్ అనేవి మీకు చెప్పేసి మిగిలిన కాన్స్ అనేవి దాచేసి సో మీ చేత బైక్స్ అనేవి కొనిపించడం నా ఉద్దేశం అయితే కాదు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ ఏది ఉందో అవి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి బైక్ లో కూడా మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ప్రతి బైక్ యొక్క కంప్లీట్ ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ సెర్చ్ బార్ లో మీకు ఏదైతే ఫేవరెట్ బైక్ ఉందో, మీరు ఏదైతే బైక్ కొనాలనుకున్నారో ఆ బైక్ యొక్క నేమ్ అని సెర్చ్ చేసి ఆ పక్కన మన ఛానల్ నేమ్ సునీల్ టెక్నాలజీ చెప్పేసి మీరు టైప్ చేసినట్టు కనుక ఖచ్చితంగా మీకు మన ఛానల్ తరపున మీకు మనం ఆల్రెడీ అన్ని వీడియోస్ అనేవి చేసాము. ఇప్పుడు నేను చెప్పే అన్ని బైక్స్ కూడా మన ఛానల్ రివ్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు మాత్రం మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ మనం 100cc ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ గురించి మాట్లాడుకుంటే హీరో నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ అని చెప్పొచ్చు, ఎవర్ గ్రీన్ బైక్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఎక్స్టెక్ మోడల్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో మీరు రెండిట్లో ఏది తీసుకుని కానీ మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. 95,000 నుంచి 1 lakh బడ్జెట్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఒకవేళ స్ప్లెండర్ ప్లస్ ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు బజాజ్ నుంచి బజాజ్ ప్లాటినా 100cc వెహికల్ కానీ 110cc వెహికల్ కానీ సో రెండిట్లో మీరు ఏది తీసుకుని కానీ మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. సో ఇది కూడా మనకి 90 నుంచి 95,000 రూపాయల బడ్జెట్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో స్ప్లెండర్ ప్లస్ కానీ ప్లాటినా కానీ మీరు ఏది తీసుకుని కానీ మంచి వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం 125cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే 125cc లో మనకి చాలా వెహికల్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఏది కూడా తీసి పడేసేంత వెహికల్ అయితే కాదనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్ నేనైతే 5 అయితే చూస్ చేసుకున్నాను. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 125cc లో మనకి ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం స్ట్రిక్ట్ గా నేనైతే వాళ్ళకి హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే సజెస్ట్ చేస్తాను. సో దీంట్లో మనకి IBS మోడల్ ఉంది, అలాగే ABS మోడల్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ABS మోడల్ మనకి అప్రాక్సిమేట్లీ 1,30,000-1,35,000 మధ్యలో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. కాబట్టి సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125R అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే యూత్ అలాగే యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N125 అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మనకి రీసెంట్ గా అయితే లాంచ్ అయితే చేశారు. సో దీని యొక్క ఆన్ కూడా అప్రాక్సిమేట్లీ మనకి 1,25,000 మధ్యలో మనకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్పొచ్చు. అలాగే 125cc లో మనకి ఎవరైతే యూత్ అలాగే యంగ్ కపుల్ అలాగే ఫ్యామిలీ పర్పస్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఆల్రౌండర్ గా మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ రైడర్ 125 అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి దీంట్లో కూడా మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, స్ప్లింట్ సీట్ అని చెప్పేసి ఇలా మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క ఆన్ రోడ్ కూడా మనకి 1,25,000 నుంచి 1,35,000 మధ్యలో మనకి రావడం జరుగుతుంది. సో బ్లూటూత్ వేరియంట్ కానీ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ అని ఇలా మనకి చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే 125cc లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 125 అని చెప్పొచ్చు. దీంట్లో మనకి నియాన్ వేరియంట్ అలాగే స్టాండర్డ్ వేరియంట్ కార్బన్ ఫైబర్ ఎడిషన్ చెప్పేసి ఇలా మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నప్పటికీ నేనైతే మాత్రం స్ట్రిక్ట్ గా కార్బన్ ఫైబర్ ఎడిషన్ నేను రికమెండ్ చేస్తాను. ఇది మనకి సేమ్ 150cc బైక్ ఏదైతే ఉందో పల్సర్ 150cc బైక్ సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి స్ప్లింట్ సీట్, సింగిల్ సీట్ అని చెప్పేసి రెండు వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. సో యూత్ అయితే స్ప్లింట్ సీట్ తీసుకోవచ్చు, అలాగే ఫ్యామిలీ కోసం చూస్తే మాత్రం సింగిల్ సీట్ వేరియంట్ తీసుకోవచ్చు. దీని యొక్క ఆన్ రోడ్ కూడా మనకి 1,05,000 నుంచి 1,25,000 మధ్యలో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే 125cc లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ నేను మీరు చెప్తారా లేదని చెప్పేసి చాలా వెయిట్ చేస్తానని చెప్పేసి నాకు తెలుసు. అదే మనకి హోండా నుంచి హోండా SP 125 అనమాట. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్తాను. ఇప్పుడు మనకి డిజిటల్ కన్సోల్ కి అప్డేట్ చేశారు, USB ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు, LED హెడ్ ల్యాంప్స్ తీసుకొచ్చారు. సో వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి మైలేజ్ కూడా చాలా ఎక్కువైతే వస్తుంది అనమాట, 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. సో బీస్ట్ బైక్ 125cc లో ఇదైతే మీరు స్ట్రిక్ట్ గా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే 35+ ఎవరైతే ఉన్నారో ఏజ్ వాళ్ళు ఈ బైక్ అనేది నేనైతే వాళ్ళకైతే స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ 150cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N150 అనమాట. సో ఇది మనకి 1,50,000 రూపాయల బడ్జెట్ లో రావడం జరుగుతుంది. సో మనకి అటు హై ఎండ్ ఉండదు అలాంటి లో ఎండ్ కూడా ఉండదు అనమాట. మీడియం సెగ్మెంట్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N150 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్యామిలీకి బాగుంటుంది, యూత్ కి బాగుంటుంది కాబట్టి సో ఈ బైక్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 150cc
150cc లో మనకి యమహా నుంచి యమహా FZS V4 కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది మనకు కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, 1,65,000 వరకు అయితే ఉంటుంది అనమాట. బట్ ఇది కూడా మనకి మంచి వెహికల్ అని చెప్పొచ్చు. LED హెడ్ లైన్స్ తో మనకి మంచి డిజిటల్ కన్సోల్ తో చాలా మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. యమహా బైక్స్ అనేవి మనకి మంచి రిలయబుల్ ఇంజిన్స్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి సో ఇది కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 160cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N160 అనేది స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను. ఇది మనకి బెస్ట్ ఆల్రౌండర్ బైక్, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్ అనేది చెప్తాను. సో ఇది మనకి ఆన్ రోడ్ సరికి 1,70,000 నుంచి 1,75,000 మధ్యలో మనకి వ్యారీ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ EBS, డ్యూయల్ ఛానల్ EBS అని చెప్పేసి మనకి వేరియంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వెహికల్ మనకి అపాచీ నుంచి అపాచీ RTR 160 అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి USD ఫోక్స్ అప్డేట్ చేస్తూ మనకి 20-25 వెహికల్స్ అనేవి అవైలబుల్ ఉంచుతున్నారు అనమాట. సో దాని అయితే మీరు స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఇది కూడా మనకి 1,70,000 నుంచి 1,75,000 బడ్జెట్ లో మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ 180cc గురించి మాట్లాడుకుంటే హార్నెట్ 2.0 అనమాట. ఇది కూడా మనకి 1,75,000 నుంచి 1,78,000 మధ్యలో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి మంచి వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ 200cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు బజాజ్ పల్సర్ NS 200 అయితే ఇవ్వండి. సో ఇది మనకి వన్ ఆఫ్ ద బీస్ట్ బైక్ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా మనకి ది బెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఫీచర్స్ పరంగా కూడా మనకి దీంట్లో బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 2 lakh బడ్జెట్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 2,15,000 బడ్జెట్ లో మనకి యమహా నుంచి యమహా MT-15 కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. యాక్చువల్ గా మనం ఈ బైక్ అనేది 150cc సెగ్మెంట్ లో కన్సిడర్ చేసిన బైక్. బట్ ఏంటంటే దీని యొక్క ఫీచర్స్ అనేవి 200cc సెగ్మెంట్ బైక్ కి తగ్గిపోకుండా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో అందుకే నేను ఇక్కడ 200cc దగ్గర అయితే మాట్లాడుతున్నాను. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది 2,15,000, 2,20,000 అయితే కనుక ఖచ్చితంగా మీరు యమహా నుంచి యమహా MT-15 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను ఈ బైక్ అనేది సజెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది ఒక మేజర్ కాన్ అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీ కోసం అయితే మీరు దీన్ని స్కిప్ చేసి ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బైక్ అనేది కన్సిడర్ చేయండి. అలాగే 200cc సెగ్మెంట్ లో ఇంకొక బెస్ట్ బైక్ KTM నుంచి KTM డ్యూక్ 200 అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి రీసెంట్ గా డిజిటల్ కన్సోల్ అయితే అప్డేట్ చేశారు. దీని యొక్క ఆన్ రోడ్ కూడా మనకి 2,50,000 వరకు అయితే ఉంటుంది. 2,50,000 బడ్జెట్ లో మీరు KTM డ్యూక్ 200 కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే 200cc సెగ్మెంట్ లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు, Xpulsar 200 అనేది. సో ఇందాక మీకు చెప్పిన NS 200 కానీ లేదంటే డ్యూక్ 200 కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్యామిలీకి అయితే యూజ్ అవ్వవు. అలాగే ఈ Xpulsar 200 అనేది ఎవరైతే అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే టూరిజం చేయాలనుకుంటున్నారో, అలాగే ఫ్యామిలీ పర్పస్ లో కూడా యూజ్ అవ్వాలి, ఒక ఆల్రౌండర్ బైక్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా Xpulsar 204 అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో దీని యొక్క ఆన్ రోడ్ అనేది 1,90,000 నుంచి 1,95,000 మధ్యలో మనకి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి రీసెంట్ గా దీన్ని 210cc కి అప్డేట్ చేశారు. అలాగే డివోస్ ఇంజిన్ తో మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో దీని యొక్క ఆన్ రోడ్ అనేది 2,20,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో Xpulsar 204 కన్నా Xpulsar 210 అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ బైక్ తీసుకోవాలనుకుంటే కనుక. అలాగే నెక్స్ట్ 250cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ పల్సర్ N215 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి చీపెస్ట్ 250cc సెగ్మెంట్ బైక్ అని చెప్పొచ్చు. దీని యొక్క ఆన్ రోడ్ అనేది మనకి 1,90,000 నుంచి 1,95,000 బడ్జెట్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అలాగే డ్యూక్ 250 కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. సో దీని యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. బట్ ఇది కూడా మనకి వాల్యూ ఫర్ మనీ బైక్ అని చెప్పొచ్చు. 2,70,000 రూపాయల మనకి ఇది ఆన్ రోడ్ అవైలబుల్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ హస్క్వర్నా విట్పిలియన్ 250 అనమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది 2,60,000 నుంచి 2,65,000 బడ్జెట్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 350cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు బైక్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అలాగే క్లాసిక్ 350 అనమాట. బుల్లెట్ 350 యొక్క ఆన్ రోడ్ అనేది 2,20,000 రూపీస్ వరకు అయితే అవుతుంది. అలాగే క్లాసిక్ 350 యొక్క ఆన్ రోడ్ అనేది మనకి 2,70,000 నుంచి 2,75,000 బడ్జెట్ లో మనకి అవైలబుల్ అయితే ఉంది. సో కలర్స్ బట్టి వేరియంట్స్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. ఇక 400cc సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే 400cc లో మనకి ది బెస్ట్ అయితే ఫస్ట్ రికమెండ్ చేసేది NS 400Z అనమాట. ఇది మనకి 2,40,000 రూపాయల్లో మనకి రావడం జరుగుతుంది. సో 2,40,000 రూపాయల్లో మనకి 400cc బైక్ అంటే మాత్రం మీరు కళ్ళు మూసుకుని బైక్ తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ బైక్ గురించి మాట్లాడుకుంటే ట్రైమ్ స్పీడ్ 400 అని చెప్పొచ్చు. సో దీని యొక్క ఆన్ రోడ్ మనకి అప్రాక్సిమేట్లీ మనకి 3 lakh వరకు అయితే అవుతుంది కాబట్టి సో ఒకవేళ మీరు 3 lakh బడ్జెట్ లో ఒక బైక్ చూస్తుంటే కనుక స్పీడ్ 400 కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే 400cc లో మనకి KTM నుంచి KTM డ్యూక్ 390 కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. సో దీని యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు 3,80,000 వరకు అయితే అవుతుంది. సో KTM లవర్స్ ఈ బైక్ కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు 400cc లో. అలాగే 400cc లో మనకి ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ హుస్క్వర్నా స్వాట్ పిలియన్ 401 అని చెప్పొచ్చు. దీని యొక్క ఆన్ రోడ్ అనేది మనకి 3,50,000 నుంచి 3,60,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు చెప్పిన 4 బైక్స్ కూడా మీరు 400cc లో మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని బైక్స్ కూడా మనకి కంప్లీట్ గా నెక్డ్ వెర్షన్ లో చెప్పడం జరిగింది. కొంతమంది ఫేర్ డిజైన్ లో అంటే స్పోర్ట్స్ సెగ్మెంట్ లో బైక్ కోసం చూస్తుంటారు అనమాట. స్పోర్ట్స్ డిజైన్ లో చూస్తుంటారు వాళ్ళకి బిలో 2 lakh లో మీరు చూస్తుంటే కనుక సుజుకి నుంచి గెక్సర్ SF అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 2,20,000 బడ్జెట్ లో మీరు హీరో నుంచి XMR 210 అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 2,25,000 బడ్జెట్ లో మనకి యమహా R15 V4 అని లేదంటే M సిరీస్ కూడా మనకి లాంచ్ చేశారు కాబట్టి సో దాన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు.
అలాగే 2,30,000 బడ్జెట్ లో మనకి RS200 అనేది అవైలబుల్ అయితే ఉంది. అలాగే 2,60,000 బడ్జెట్ లో మనకి RC200 అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇప్పుడు చెప్పిన అన్ని బైక్స్ లో మీరు ఏ బైక్ తీసుకుని కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 100cc నుంచి 400cc దాకా ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బైక్స్ ఇది అనమాట. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అనేది టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో 1000 లైక్స్ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే న్యూ ఇయర్ కి అలాగే సంక్రాంతికి మీరు ఏ బైక్ తీసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ బైక్ యొక్క ప్రైస్ అనేది ఎంత పడిందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 50k సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.